చిన్నారి పాపల కన్నీరు చిటికెలో తొలగించగల భాష తెలుగు భాష. ముసలమ్మ గళములో రసరమ్యనాదాలు పలికించగల భాష తెలుగు భాష. సెలయేటి కెరటాల చిరునవ్వులకు వేడి కలిగించగల భాష తెలుగు భాష. ఊతకర్రకు కూడా నూతనోత్తేజము కలిగించగల భాష తెలుగు భాష. మహితధీశాలి మొదలు పామరుని వరకు తారసిల్లిన ప్రతి గుండె తలుపు తట్టి సరళ సుందర సాహితీ పరిమళములు చిలికి ఆకట్టుకును భాష తెలుగు భాష. తెలుగు సరస్వతికి 40 సంవత్సరాల పాటు మాతృభాష సేవామృతాభిషేకం చేసిన మహనీయులు భరతరావు గారు. ఇక ఎవరితో మాట్లాడితే మనం ఒక గ్రంథాలయంలో తిరుగాడుతున్న భావనకు వస్తామో, ఎవరి పేరు ఆలకిస్తే వేల మంది శిష్య సమూహ కరాలు ముకులితమవుతాయో, ఎవరి జీవితం వేల మంది విద్యార్థులకు మార్గదర్శకమో, ఎవరు ఈనాటికి ఏనాటికైనా కోదాడ పరిసరాలకు మాత్రమే కాక దూర ప్రాంతాలకు కూడా విఘ్నులై వెలుగందిస్తున్నారో వారే ధిషణ దునీధనుడు, బహుగ్రంథ ద్రష్టలు భరతరావు గారు. క్రమశిక్షణ అన్న పదానికి అర్థం వెతకదలుచుకుంటే చూసేది డిక్షనరీ కాదు, వీరి జీవితాన్ని. సార్థక నామధేయులు అని ప్రతి చిన్న చితక అంగుష్ఠమాత్రులు, అల్పులు, అంగుళం కూడా అభివృద్ధి సాధించలేని వారు కూడా కోరుకుని అనిపించుకునే పదం. కానీ ఆ పదానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది, విస్తృతమైన విలువ ఉంది. భా అంటే విజ్ఞానం, రతి అంటే కోరిక, భరతరావు అంటే జ్ఞాన సముపార్జన యందమితమైన కోరిక గలవారని అర్థం. మరి వీరి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ సార్థక నామధేయులనే పదం ఇటువంటి వారికి మాత్రమే చెల్లుతుందని గ్రహించాలి. మధ్యందిన భానుమండల ప్రచండ ప్రతాపంలా వీరి బోధనా సామర్థ్యమనే వెలుగు రేఖలకు విద్యార్థుల హృదయ చీకట్లు పలాయనం చిత్తగించాయి. మనకంటే గొప్పవారిని కనాలని కోరిక కన్న కనకయ్య, రాధమ్మ పుణ్య దంపతులకు 4 నవంబర్ 1940న నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ మండలం లక్కవరం గ్రామంలో జన్మించారు భరతరావు గారు. లక్కవరం వీధిబడిలో చదువుకుంటూ సెకండ్ ఫామ్ 1950లో జగ్గయ్యపేట బోర్డు హై స్కూల్లో పూర్తి చేసి 1955లో SSLC పాస్ అయి ఇంటర్ మరియు డిగ్రీ 1955 నుండి 59 వరకు హిందూ కాలేజ్ బందర్లో చదువుకున్నారు. 1959 జూన్లో మద్దూర్ గ్రామము జనగామ తాలూకాలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి 1960లో నల్లగొండలో ZPHS పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించారు. కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభలగ్నమే. ఒంటరితనాన్ని హతమార్చి 1960 మార్చిలో ప్రేమ క్రమశిక్షణ సహజాతాలైన సుజాత గారిని వివాహమాడారు. 1968 ఆగస్టు నెలలో KRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశించి 1998 వరకు అక్కడే ఉండి నవంబర్ మాసంలో పదవీ విరమణ పొందారు. KRR కళాశాలలోని ప్రతి చెట్టుకు, ప్రతి పుట్టకు, ప్రతి రాయికి, ప్రతి రప్పకు క్రమశిక్షణ నేర్పగలిగినటువంటి మహానుభావులు. చివరకు ప్రాణం లేని వస్తువులకు కూడా పరేంగిత జ్ఞానం ఇచ్చి నిలిపారు భరతరావు గారు. ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. 1999లో SV కళాశాలలో ప్రవేశించి 2006 వరకు అక్కడే పనిచేసి ఇప్పటికీ SV కళాశాలకు మంచి సలహాలతో, విలువైన సూచనలతో తెరసాటు పాత్రను ఏ పొరపాటు లేకుండా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు శ్రీ భరతరావు గారు. వేల కొలది విద్యార్థుల విద్యా దాహార్తిని తీర్చి వారి హృదయ ఆర్తిని ఏమార్చి మహనీయమూర్తిగా వెలిగిన భరతరావు గారిని మీ అందరి ఆదరాభిమానామృత చిరుజల్లుల మధ్య ఆహ్వానిస్తున్నాం.